హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తయిపోయింది మేడం. నిన్నటితో మనం చూసాము. సో ఈ 1 ఇయర్ పాలన మీకు ఎలా అనిపించింది? అటు ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ కూడా ఇది 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మరి అధికార పక్షం గురించి మీరేం చెప్తారు? ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎంతవరకు వర్కౌట్ అయింది, దాని గురించి ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది నా వ్యక్తిగతం ఏమీ లేదులేండి, మనకే ఉంది కదా. ఇప్పుడు ప్రజల్లో కొద్దిగా అసంతృప్తి అయితే ఉందండి. ఓకే. ఈ అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయనకు ఆశయాలు బాగానే ఉన్నాయి. మూసీ ప్రక్షాళన నిజంగా చాలా మంచి విషయం, అది నన్ను అడిగితే. కానీ దాని మీద ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వాళ్ళు చేస్తున్న సిద్ధాంతాలు రాద్ధాంతాలు వాటెవో అవి కొంచెం బాగలేవు. ఎందుకంటే ఇవాళ మూసీ ప్రక్షాళన వల్ల వాళ్ళు కోల్పోతారు ఇళ్ళు అంటే, అక్కడ మూసీ దగ్గర బతకటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కోల్పోతున్నారు. ఇది మనం కాంగ్రెస్ కోసమో లేకపోతే బీఆర్ఎస్ కోసమో బీజేపీ కోసమో మాట్లాడలేదండి, మనం ఉండే వాస్తవాలు మాట్లాడుతున్నాం. మనం వెళ్ళి ఒక 10 రోజులు అక్కడ ఉండగలవా? కేసీఆర్ ఏమన్నారు, నేను వెళ్ళి 2 నెలలు ఉంటాను అన్నారు. అంతేగాని జీవితకాలం ఉంటానన్నాడు ఆయన? జీవితకాలం ఆయన ఒక గుడిసె వేసుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకుని అక్కడ ఉండగలరా? ఎందుకంటే వాస్తవాలు వేరండి. ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్గా మాట్లాడటం వేరు, ఒక ప్రజల తరఫు మనిషిగా మాట్లాడటం వేరు. రేవంత్ రెడ్డి ఆ విషయంలో చేస్తాను అనడం బాగుంది, కానీ దాన్ని ఎట్లా చేస్తాడు ఆయన, దానికి ఏం చేస్తాడు అనేది ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ప్రజాపాలనని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడ మన ఇది ఐమాక్స్ పక్కన, ప్రసాద్ ఐమాక్స్ పక్కన. ఓకే, చేసుకోండి, తప్పులేదు. కానీ ఈ స్ఫూర్తి అనేది 5 ఏళ్ళు కొనసాగాలి. ఆయన ఇప్పుడు న్యూయార్క్ లాగా చేస్తాను, టోక్యో లాగా చేస్తాను, అవసరమండి మనకి? ఆల్రెడీ న్యూయార్క్ని మించి ఉంది హైదరాబాద్. రాత్రిపూట మనం వెళ్ళామంటే గచ్చిబౌలి సైడు రజనీకాంతే అన్నారు కదా, కమెంట్ చేశారు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ. అసలు నేను ఆశ్చర్యపోయాను, నేను ఎక్కడున్నానో అర్థం కాలే, న్యూయార్క్లో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అని. దాని మీద వైసీపీ చాలా గందరగోళం చేసింది అనుకోండి. రోజా లాంటి వాళ్ళే చాలా అవాకులు చెవాకులు మాట్లాడారు, అది వేరే విషయం. సో మనకి ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదండి. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫుట్పాత్ల ఆక్రమణ తొలగించాలండి. ఓకే. ఇప్పుడు పండ్ల మార్కెట్లు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టి బీఆర్ఎస్ టైంలో మనకి తెలుసు, చైతన్యపురి దాటాక అక్కడ కొత్తపేట దాటాక మంచి ఫ్రూట్ మార్కెట్ ఉండేది. దాన్ని ఎక్కడో తీసుకెళ్ళి పెడితే ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారండి? మీరు ఎవరో ఒక హాస్పిటల్కి అది ఇచ్చేసే స్థలాన్ని, ఇప్పుడు మీరు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చాక మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా మీరు పనిచేయండి. మీ అవసరాలకు అనుగుణంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు పళ్ళు కావచ్చు, కూరలు కావచ్చు, లేదు నీళ్లు కావచ్చు, మంచి నీళ్ళు, తాగే నీరు, వీటి మీద దృష్టి పెట్టండి. ఫస్ట్ ఏవి ఇవ్వాలి అంటే మనం అంటాం చూడండి, ఎమ్యూనిటీస్, కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇంటింటి సర్వే చేపట్టారండి, దేనికది? మీరు నా వ్యక్తిగత విషయాలు ఎందుకు అడుగుతారు? మీరు నా ఆధార్ కార్డు మీకెందుకు, నా బ్యాంకు వివరాలు మీకెందుకు, నా ఆస్తుల గురించి మీకెందుకు, వై షుడ్ ఐ గివ్ అని అడుగుతున్నారు ప్రజలు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు రిటైర్ అయిపోయి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, 80 ఏళ్ళ వాళ్ళు ఎవరో వచ్చి వీళ్ళని వివరాలు అడుగుతుంటే ఇది ఎంతవరకు సేఫ్ అనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు అసలు నా వ్యక్తిగతం మీకెందుకు, మీకేం కావాలి, నేను బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, మీకు కావాలంతే, అంతవరకు తెలుసుకోండి. నాకు పథకాలు వస్తున్నాయా లేదా తెలుసుకోండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంతేగాని అవన్నీ వదిలేసి ఇవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారండి, నేను ఒక్క పథకం కూడా నాకు రాదు, నాకు ఏ ప్రభుత్వం నాకేమీ ఇవ్వదు కదా, నా కష్టార్జితంతో నేను బతుకుతాను. బతికినప్పుడు మీకు నా వివరాలు ఎందుకు ఇవ్వాలి అనేది నా ప్రశ్న. సో ఇది ఒక పక్క అయితే, రెండో పక్క ఇప్పుడు ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో చేయాలి, అది పూర్తిగా చేయాలి. అంటే ఒక చోట చేసి ఒక చోట వదలకూడదు. తర్వాత గుంతలు లేకుండా రోడ్లు చూడండి మీరు. ఇప్పుడు చాలామంది పడిపోతున్నారండి, మీరు నమ్ముతారా లేదో, నేను ఒక వారం రోజుల్లో 3 కేసులు విన్నా. అంటే డిఫరెంట్ ప్లేసెస్, నాట్ ఓన్లీ హైదరాబాద్. ఓకే. అంటే ఆ గుంతల్లో కాలు పడి హిప్ ఫ్రాక్చర్ అయ్యి, ఒకసారి మీకు 50 ఏళ్ళు వచ్చాక హిప్ ఫ్రాక్చర్ అయిందంటే అది నరకమే. కొంతమంది బెడ్ రిడన్ కూడా అయిపోతారు, లేదు నడవగలరు అంతే, దే కెనాట్ మూవ్ అవుట్ సైడ్. సో మీరు చేయాల్సిన పని ఫస్ట్ బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చాక మీరు మిగతా ఆలోచించండి. మూసీ ప్రక్షాళన అంటారు, తప్పకుండా చెయ్యండి, చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే నేను మెడ్రాస్లో ఉండేటప్పుడు 30 years బ్యాక్ ఐఎమ్ టాకింగ్, ఒక జర్మన్ వాళ్ళు వచ్చారండి. అక్కడ మీకు టీ నగర్లో ఒక మురికి ఇది ఉంటుంది, కాలువ,
మధ్యలో రోడ్డు టీ నగర్ రోడ్డు వస్తుంది అనమాట. ఆ రోడ్డును వాళ్ళ మూసి కాలువను ఏం చేశారంటే చాలా అందంగా తయారు చేశారు. దాన్ని చెక్కలతో కట్టి సొంతంగా ఆ ఫారినర్స్ అనమాట ఒక ఫ్యామిలీ చేసి దాన్ని అందంగా తీర్చిదిద్ది అప్పుడు మంచి స్టోరీస్ కూడా మేము ఇచ్చాం. సో నేను దాన్ని ఆహ్వానిస్తానండి. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఆహ్వానిస్తారు. కాకపోతే దానికోసం 1,50,000 కోట్లు కావాలంటున్నాడు ఆయన. సో అది ప్రభుత్వాలు చూసుకోవాల్సిన పని. మీరు అభివృద్ధిని మీరు సంపదను సృష్టిస్తారా, లేకపోతే ఏ రకంగా నిధులు తీసుకొస్తారు, అది రేవంత్ రెడ్డి బాధ్యత. అయితే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని అడ్డుకోవడం అనేది తప్పు నన్ను అడిగితే. మూసి అభివృద్ధి మాత్రం ఏ నాయకుడు అడ్డుకోవద్దు, అదొకటి. రెండోది, మీరు 1,50,000 కోట్లు తీసుకురండి, తీసుకొస్తే మీకు సన్మానం చేస్తానని అన్నాడు ఆయన, ఎవరు, రేవంత్ రెడ్డి. నిన్న 1,50,000 కోట్లు తీసుకొచ్చి, అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మాకు ఇస్తే నేను మోదీ గారిని సన్మానిస్తాను, మిమ్మల్ని సన్మానిస్తాను అన్నాడు. ఓకే, అది ఇప్పుడు ఏదో మాట్లాడతారు స్టేజ్ మీద, అది ఓకే అనుకోండి. వాళ్ళు తిట్టినా పొగిడినా అవన్నీ కూడా మనం సీరియస్గా తీసుకోకూడదు. ఫైనల్గా మనకి కావాల్సింది అక్కడ పని అవ్వటం. అంటే ప్రజలకి ఏది ముఖ్యమో అది చెయ్యాలండి. తర్వాత ఇప్పుడు కుంటలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తామంటున్నారు కదా, ఇప్పుడు హైడ్రా పెట్టారు, అది కూడా చాలా మంచి విషయం అండి. హైడ్రా వల్ల మీరు ఇప్పుడు బతుకమ్మ కుంట ఫర్ ఎగ్జాంపుల్, అది కుంటే కదా, కుంట అన్నప్పుడే మీకు ఇక్కడ వాటర్ ఉంది అని అర్థం. సో అలాంటివన్నీ కూడా మీరు ఆ కబ్జాల నుంచి దాన్ని తొలగించి దాన్ని కుంట చేయండి. పార్కులు ఎక్కడ మాయమైపోయాయి చూడండి. శ్మశానాలు కూడా నేను చూస్తున్నాను కబ్జాలు అయిపోతున్నాయండి. ఇప్పుడు కొంచెం వెనక్కి జరిపేసి, నేను ఎందుకు చెప్తున్నానంటే హిందువులో మాత్రం అలా జరుగుతున్నాయండి. మీరు ముస్లిమ్స్ ఇది ముట్టుకోగలరా, మీరు క్రిస్టియన్స్ ఇది ముట్టుకోగలరా, వాళ్ళ ఏమంటారు బరియల్ గ్రౌండ్స్ ముట్టుకోలేరుగా. మరి హిందువులు ఎందుకు ముట్టుకుంటుంది జిహెచ్ఎంసీ? మీరు చూడండి వెళ్ళి, అక్కడ పళ్ళ దుకాణం పెట్టాడు ఒకడు రోడ్ నెంబర్ 12లో. ఆ ప్లేస్ ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? అది హిందువుల శ్మశాన వాటికి. అది ఆ మేరకి ఇట్లా లోపలికి పెట్టేసి ఒక కొట్టులాగా అతను అక్కడ ఫ్రూట్స్ పెట్టుకున్నాడు, ఒక ముస్లిం అతను. మరి ఇవి ఎట్లా ఎలో చేశారు మీరు? ఇప్పుడు ఇదే ఒక హిందువు వెళ్ళి ఒక వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళని ఏమంటారు ఆ బరియల్ గ్రౌండ్ దగ్గర పెట్టుకోగలడా? విల్ దే యాక్సెప్ట్? ఇవన్నీ కూడా అంటే మీరు సమానత్వం అనేది అన్ని విషయాల్లో పాటించండి. హిందువులు ఒక్కళ్ళు లోకు కాదు ఎవరికి. మనది రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసే నినాదాలు ఏవి కదా. వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోవటానికి కూడా కారణం అదే. విభజించి పాలించి చేయకండి, మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు, కలిసికట్టుగా మీరు చేయాలి. మీరు చేయండి, మంచి పనులు చేయండి. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ చేశారంటే ఎవరైనా ఒప్పుకుంటారు. అంతేగాని హిందువులవన్నీ కూడా దోచేసి మేము వాళ్ళకి ఇస్తాము అంటే మాత్రం ఇది కుదిరే పని కాదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి 1 yearలో ఏం చేశాడంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే అండి. ఎందుకంటే ఇంకా 1 year అయింది, ఆయనకి కొత్త అనుభవం. మాటలు వేరు, చేతలు వేరు, ఎవరికైనా అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే అది వేరు. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకేమి పెద్ద ఇది నల్లేరు మీద నడక ఆయనకి. కాకపోతే ఏంటంటే వైసీపీ తగలబెట్టేసి వెళ్ళిపోయింది కాబట్టి నిధులు తీసుకురావడం కష్టం అంతే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు కొన్ని బాగున్నాయండి. కొంత ఆయన ఆవేశం తగ్గించుకోవాలి, ఇంకొంచెం ఆయన సామరస్యంగా వెళ్తే బాగుంటుంది. కట్టే కొట్టే తెచ్చే కాదు కావాల్సింది. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేశాక నెక్స్ట్ టర్మ్ వస్తావా రావో తర్వాత విషయం. ఉన్నంతకాలం మంచి పనులు చేసి నిన్ను గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఒక ఎన్టీఆర్ని గుర్తుపెట్టుకున్నట్టు, ఒక రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకున్నట్టు, ఒక చంద్రబాబు నాయుడిని ఈరోజు తలుచుకుంటారు కదా. ఐటీ అంటేనే చంద్రబాబుని తలుచుకుంటారు కదా. ఈరోజు హైదరాబాద్ చూస్తే చంద్రబాబు గుర్తుకొస్తారు కానీ ఇంకే నాయకుడు గుర్తురాడు ఆవిడకి. అందుకని నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచనతో నిదానంగా వెళ్తే ఆయన మంచి పనులు చేసే అవకాశం ఉందండి. సో మళ్ళా నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం ఈ అంశం మీద. ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా వర్కౌట్ అయిందా మేడం? అంటే కేసీఆర్ గారు లేదండి, నేను అనేది ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలి. ఆయన అక్కడ జగన్ రాడు, ఇక్కడ కేసీఆర్ రాడు, అంటే ఇద్దరు గురు శిష్యులు కాబట్టి నేను అనేది ప్రతిపక్షం కూడా ఒక చక్కటి ప్రతిపక్షంగా వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దెబ్బలాట్లు కాదండి, ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని మళ్ళా ఓట్లు వేసి గెలిపించాలంటే మీరు సరైనవి అక్కడ శాసనసభలో అడగాలి ప్రశ్నలు. అంతేగాని గందరగోళం సృష్టించి మేము వాకౌట్ చేస్తామని, లేకపోతే మిమ్మల్ని మీరు సస్పెండ్ చేయించుకుని ఎవరి డబ్బండి అది? ప్రజాధనం అది. శాసనసభలో ఇన్ని గంటలు మీరు వృధా చేస్తున్నారంటే ప్రజల సొమ్మును మీరు నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు రాజకీయాల్లో కొనసాగాలి అంటే అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, సరైన ప్రతిపక్షంగా వీళ్ళు వ్యవహరించాలి, సరైన అధికార పక్షంగా వాళ్ళు ఉండాలి. అంటే ప్రశ్నించే విధానం కూడా అందంగా ఉండాలండి. ఇప్పుడు అడిగారంటే అవతల వాళ్ళు సమాధానం చెప్పే రీతిలో ఉండాలి.
దేనికైనా సరే ఇప్పుడు చాలా జరిగాయి స్కామ్స్.